హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో పొద్దేశ్వర ఆలయానికి అయితే వెళ్ళబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే నీలకంఠేశ్వర స్వామి వారి గుడికి అయితే వచ్చాం. మన పొద్దేశ్వర స్వామి వారి గుడి ముందు ఉంటుంది గుడి. ఈ గుడి చరిత్ర చెప్పాలంటే ఇది మన కోనేరు ఉన్న బట్టి తరతరాల బట్టి గుడి ఉంది. గుడి లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇది మన గుడి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి వారు కొలువు తీరున్నారు. ఫ్రెండ్స్, ఇదైతే 1967లో కట్టించిన గుడి. ఇది రాజుల నాటి కాలం నుంచి కట్టించిన గుడి. ఇది తెలుసు ఫ్రెండ్స్. స్వామివారి ముందు నందేశ్వరుడు అనేవాడు ఉంటాడు. అతనికి పూజ చేసి మనం మందిరంలోకి వెళ్ళాలి. గుడి పక్కన కోనేరు ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదే కోనేరు. ఈ కోనేరులో కాలు కడుక్కొని వెళ్ళి స్వామివారి దర్శనం, పొద్దేశ్వర స్వామివారి దర్శనం తీసుకోవాలి. కోనేరు దగ్గర ఎప్పుడు కోతులు అనేవి ఉంటాయి, గెంతుతో ఆడుతూనే ఉంటాయి. మా తాతల కాలం నుంచి ఈ ఊర్లో ఉండేవంట. మేము పుట్టిన నుంచి ఇలానే ఉన్నాయి కోతులు. ఎప్పుడు ఆడుతూ చెట్లపై గెంతుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే పొద్దేశ్వర ఆలయంలోకి వెళ్ళిపోతున్నాం. ఇదే పొద్దేశ్వర ఆలయం ఫ్రెండ్స్. ఈ గుడిలో ఉన్న ఒక్కొక్క దేవతల్ని, దేవుడిని అందరినీ చూపిస్తాం. మనమైతే ముందుగా ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గరికి అయితే వచ్చాం. మా ఊర్లో అయితే ఫస్ట్ ఎవరైనా గుడిలోకి వస్తే మన ఆంజనేయ స్వామిని దర్శించుకొని పొద్దేశ్వర ఆలయానికి అయితే వెళ్తారు. ఫ్రెండ్స్, ఇదైతే మా ఊరు అయ్యప్ప స్వామి గుడి. ఇక్కడే స్వాములందరూ మాలలో వేసి శబరిమలకైతే వెళ్తుంటారు. ఇది మన శిరేశ్వర స్వామి వారి గుడి. ఇది ఇక్కడ శనివారం అయితే చాలా రెస్ట్గా వీడిగా ఉంటుంది. ఇదైతే గుడిలో ఉన్న వంటగది. ఇది ఇక్కడ పవన్ మాల వేసిన, అయ్యప్ప మాల వేసిన స్వాములందరూ ఇక్కడే వండుకొని భిక్ష ఒడి కార్యక్రమం చేసుకుంటారు. స్వాములందరూ అయితే ఇక్కడే వంట కార్యక్రమాన్ని చేసుకొని వండిన భిక్షని అందులో పెట్టుకుంటారు. ఈ పొద్దేశ్వర ఆలయం పక్కన చిన్న శివాలయం. దీన్ని దర్శించి మన పొద్దేశ్వర స్వామివారి గుడికి అయితే వెళ్తారు భక్తులందరూ. శ్రీ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంకి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. దుర్గాదేవి ఆలయం. ఇక్కడే భవానీ మాలలు అన్నీ వేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ భజన కార్యక్రమం అన్నీ జరుగుతాయి. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఇంచుమించు ఈ అమ్మవారి దగ్గర అయితే 150-200 మంది వరకు భవానీ మాలలు అనేవి వేస్తారు. ఇదైతే పురాతనమైన కథ ఉంది. మీకు నెక్స్ట్ పార్ట్లో అని చెప్తాం. దుర్గా గుడి గురించి సపరేట్గా మీకు వీడియో తీసి పెడతాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి. ఇది న్యూగా కొత్తగా కట్టించారు. స్వామివారి దగ్గర ఎవరికైతే సంతాన ప్రాప్తి అనేది కలగదో ఈ స్వామివారికి వచ్చి పూజ చేస్తే సంతాన ప్రాప్తి అనేది జరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్మకం. వినాయకుడిని విగ్రహం. ఇదైతే బాగి పాపయ్య రెడ్డి గారు కట్టించిన విగ్రహం. ఇది శంకరుని విగ్రహం. అయితే శ్రీ సత్యరాజ్ చౌదరి గారు, ప్రసాద్ పండ గారు కట్టించిన ఈ విగ్రహం. ఇదైతే కొత్తగా కట్టించిన భజన మండపం. పాతదైతే రేకులతో ఉండేది, అది విడిచి ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నారు శివరాత్రి భజన కార్యక్రమం గురించి. ఇదే జగన్నాథ స్వామివారి మందిరం. ఇది కళ్యాణ మండపం. ఈ స్వామివారి ముందైతే జగన్నాథ స్వామివారి ముందైతే వ్యవహారం జరుపుకుంటారు. ఇదైతే గజస్తంభం. ఇదైతే నందేశ్వరుడు. ఈ నందికి దర్శించుకొని పొద్దేశ్వర స్వామి వారికి దర్శించడానికి మందిరం లోపలికి అయితే వెళ్తారు భక్తులు అందరూ. పొద్దేశ్వరి యొక్క ద్వారం. ఇప్పుడైతే తలుపులు అయితే మూసి ఉన్నారు, పొందిక గారు ఇంకా రాలేదు. మందిరంలోనే పొద్దేశ్వరుడు కొలువై ఉన్నారు. పట్టుబడ్డం వల్ల పొద్దేశ్వర స్వామివారికి పేరు అనేది పెట్టడం జరిగింది. మీకు చెప్పాను కదా ఈ గుడికి చిన్న కథ ఉందని.
అది ఆ పాట నెక్స్ట్ పాటలో మీకు చూపిస్తాను. దీన్ని నాగలింగేశ్వర చెట్టు అని అంటారు. దీని నుండి వచ్చే కాయల్ని నాగలింగేశ్వర కాయలు అని కూడా అంటారు. పురాతనమైన తాబేళ్ళు కూడా చాలా ఉండేవి, అవన్నీ అంతరించిపోయి ఒకటో రెండో ఈ గుడిలో తిరుగుతూ ఉన్నాయి. అందులో ఇది ఒకటి కనబడగా వీడియో తీసి. ప్రాచీన కాలపు శిల్పాలు కూడా ఈ గుడిలో చాలా ఉన్నాయి. ఈ శిల్పాలు కూడా చాలా పూర్వకాలం నాటివి. ఇటువంటి శిల్పాలు గుడి చుట్టూ మరెన్నో ఇంకా ఉన్నాయి. చేతితో చెక్కిన ఇలాంటి శిల్పాలను మీరు ఇంకెక్కడైనా చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి శివరాత్రికి అయితే గుడిపై ఉన్న జెండాని మార్చబడుతుంది. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కానీ ముందుగా ఈ గుడిని చూసింటే కామెంట్ సెక్షన్లో జై పొత్తేశ్వర్ అని కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.